బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా ఎప్పటి నుంచో హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట ఇక అధికారికంగా జీవిత భాగస్వాములుగా మారే దిశగా అడుగులు వేసింది. చాలా కాలంగా వీరి రిలేషన్ పై రకరకాల వార్తలు వినిపించినా ఇరువురు ఎప్పుడు నోరు విప్పలేదు. తాజాగా హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ నివాసంలో అతి కొద్ది మంది స్నేహితులతో సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం వేడుక సింపుల్ గా అందంగా జరిగిపోయింది. ఎప్పటికప్పుడు తమ బంధం ఆధారాల రూపంలో బయటపడినప్పటికీ మౌనంగా ఉంటూ వచ్చిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఎట్టకేలకు పెళ్లిపీట లెక్కబోతున్నారు. నిన్న సన్నిహితులు స్నేహితుల మధ్య జరిగిన నిశ్చితార్థం జరిగింది. కానీ ఎలాంటి ఫోటోలు బయటకు రాలేదు. అయితే ఖండిస్తూ కూడా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఈ వార్త అనధికారికంగా ధృవీకరించబడినట్టే. పలు సందర్భాల్లో విదేశాలకు వెళ్లిన సమయంలో, పండుగల సమయంలో ఒకే చోట ఉన్నట్టు రష్మిక మందన, విజయ్ దేవరకొండ సూచనలు ఇస్తూ వచ్చారు. అభిమానులు మీడియాకు అర్థమైనప్పటికీ వారు ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు. టాలీవుడ్ లో అత్యంత క్రేజీ కపుల్ గా పేరు సంపాదించిన ఈ జంట వెనుక ఆసక్తికరమైన ప్రేమ కథ ఉంది. 2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో తెరంగేట్రం చేసిన రష్మిక మందనకు తొలి చిత్రమే సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్ర హీరో రక్షిత్ శెట్టితో ఆమెకు పరిచయం నిశ్చితార్థం వరకు వెళ్ళింది. 2 ఏళ్ల తర్వాత 2018లో తెలుగులో చెలో అవకాశం రావడం ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సమయంలోనే రక్షిత్తో నిశ్చితార్థాన్ని పరస్పర అవగాహనతో రద్దు చేసుకుంది రష్మిక. ఇదే సమయంలో గీతా గోవిందం అవకాశం వచ్చింది. విజయ్ దేవరకొండతో జట్టు కట్టిన గీతా గోవిందం ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మరో శుభ సంకేతం. ఇక్కడ మొదలైన వారి ప్రేమ కథ మరుసటి ఏడాది జియో కామ్రేడ్ చిత్రంతో మరింత బలపడింది. అప్పటి నుంచి 7 ఏళ్ల పాటు నిశ్శబ్దంగా ప్రేమించుకునే ఈ జంట పెళ్లి గురించి ఎలాంటి ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. క్రమంగా యానిమల్, చావా వంటి బ్లాక్ బస్టర్లతో రష్మికకు బాలీవుడ్ మార్కెట్లో కూడా గుర్తింపు లభించింది. విజయ్ దేవరకొండ ఫ్లాప్లను ఎదుర్కొన్నప్పటికీ పెద్ద సినిమాలు అతని సొంతమవుతూనే ఉన్నాయి. ఏదేమైనా ఈ తెలుగు సినిమా ప్రేమ జంట నిజ జీవితంలో భార్యాభర్తలుగా మారబోతున్నారు. ఫిబ్రవరి చివరిలో ఈ వివాహం జరిగే అవకాశం ఉంది.